హాయ్ గైస్, ఎప్పుడు లేని మా కాలేజీలో అయితే స్పోర్ట్స్ కండక్ట్ చేశారు. ఇంకా మేమైతే లేట్ చేయకుండా మా మెకానికల్ బ్రాంచ్ నుంచి క్రికెట్, కబడ్డీ అండ్ వాలీబాల్ కి అయితే పేర్లు ఇచ్చేసాం. ఇంకా మేమైతే చాలా రోజుల నుంచి కబడ్డీ గట్టి పోటీ ఇవ్వాలని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా మాకైతే ఫస్ట్ గేమ్ వాలీబాల్ అయితే పడింది. ఇంకా లేట్ చేయకుండా వాలీబాల్ అయితే ఆడడానికి సిద్ధమైపోయాం. మేమైతే వాలీబాల్ సక్సెస్ఫుల్ గా 2 పాయింట్ల తేడాతో అయితే ఓడిపోయాం. మేమైతే వాలీబాల్ ఓడుకున్నామని ఎటువంటి నిరాశ చెందకుండా ఇంకా క్రికెట్, కబడ్డీ ఉన్నాయి కదా, అవి ఎలాగైనా ఖచ్చితంగా గెలవాలని అనుకున్నాం. అందుకనే మన బౌలర్స్ తో క్రికెట్ గ్రౌండ్ కి రాగానే బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. మొత్తానికి మేము ఇలా ప్రాక్టీస్ అయ్యాం లేదు, మ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. మ్యాచ్ స్టార్ట్ చేసే ముందు మా కెప్టెన్ అయితే కొన్ని టిప్స్ ఇచ్చాడు. మేమైతే టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుందాం అనుకున్నాం. అనుకోకుండా టాస్ కూడా ఓడిపోయాం. అయినా సరే బౌలింగ్ మాకే వచ్చింది. మేము అనుకున్నట్లుగానే అంతా బాగా జరిగింది. కానీ చాలా పెద్ద టార్గెట్ ఇవ్వడంతో మేమైతే క్రికెట్ ఓడిపోయాం. ఇంకా లాస్ట్ కి మిగిలింది కబడ్డీ ఒక గేమే. ఇంకా మాకు వేరే దారి లేదు, ఖచ్చితంగా గెలవాలి. అందుకని మా కెప్టెన్ కొంచెం సీరియస్ అయ్యి అందరినీ మంచి టెక్నిక్ మీద అయితే ఆడించాడు. మా కెప్టెన్ చెప్పిన మాటలు విని ఆడడం వల్ల మేమైతే ఎలాగా 3 బ్రాంచ్లతో గెలిచేసి ఫైనల్లీ సెమీఫైనల్ దాటుకొని ఫైనల్ కి అయితే చేరుకున్నాం. మరి మీకే గేమ్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి.